పేరట అడుగుతాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరితో మాట్లాడును గాక, మనందరినీ దర్శించును గాక, ప్రత్యేకంగా దేవుడు మనల్ని దర్శించును గాక. వినే ప్రతి ఒక్కరు కూడా గమనించిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాట వెనక, ప్రతి వచనం వెనక ఉన్న లోతైన అర్థాన్ని గమనించండి. దేవుడు దిగి వచ్చి మాట్లాడే భక్తి మనం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను అంటాను, ఏ బండ నుండి చెక్కబడ్డా ఒకసారి ఆలోచించుకో. నువ్వు సింపుల్ కాదు. నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో గమనించుకో. ఒక నార్మల్ పర్సన్ బిడ్డవు కాదు నీవు. ఒక అసాధారణమైన శక్తికి సంబంధించిన వ్యక్తివి. మన ఇల్లు ఇక్కడ కాదు, మన పై ఇల్లు. మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. మన అవసరాలు తీర్చే బాధ్యత అక్కడ ఆ ప్రభుత్వానిదే. అన్ని ఆయన చూసుకుంటాడు. హెవెన్ గవర్నమెంట్ ఉంది. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన అనే పెట్టుబడి పెట్టు. మోకాల ద్వారా విశ్వాసం అనే బలమైన మాటలు మాట్లాడు. నువ్వు శాసించే అధికారం నీకుంది. పని జరిగించే శక్తి దేవుని దగ్గర ఉంది. నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు ఆమేన్ అంటాడు. అయితే ఒక్కటి చెప్తానా, తట్టుకో. ప్రతి శ్రమను తట్టుకో. నీ మాట ఒక ఆయుధంగా బయలుదేరాలి. నువ్వు ఒక పుస్తకానివి. నువ్వు ఒక తెరిచిన పుస్తకానివి దేవునికి. నీ ప్రతి పేపర్ దేవునికి తెలుసు. నీ ప్రతి పేజీ దేవునికి తెలుసు. అయితే నేను ఒక మాట చెప్తా విను. నీకంటూ ఒక ఆలోచన ఉంది. నీకంటూ ఒక క్యాలెండర్ ఉంది. నీకంటూ ఒక డేట్ ఉంది. నీకంటూ ఒక సమయం ఉంది. అంటే ఏదో అవ్వాలని. కానీ నేను అంటాను, దేవుడికంటూ ఒక క్యాలెండర్ ఉంది. దేవునికంటూ ఒక డేట్ ఉంది. దేవునికంటూ ఒక టైం ఉంది. తీసుకొస్తాడు, చేస్తాడు. అసలు నువ్వు తట్టుకోలేవు దాన్ని, ఆ ఆనందాన్ని. ఆయన టైం వస్తుంది, దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు నీ ఇష్టం ప్రభా. క్యాజువల్గా ఉండు, ఆయనతో ఫ్రీగా ఉండు. ఇప్పటి వరకు ఎన్నో పోగొట్టుకున్నావు, ఎంతో దూరం అయిపోయాను. నిన్నేమన్నా వదిలేశాడా? నిన్నేమన్నా పక్కన పెట్టాడా? ఇప్పుడు నీతో మాట్లాడట్లేదా? ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. నీకోసం ప్రాణం ఇచ్చి ఇన్ని చేసి నిన్ను వదిలిపెట్టుకోవాలనే? నీ బాధ తెలీదా? నీ కన్నీళ్ళు తెలీదా? అందరికి తెలియకుండా ఏడ్చే సంగతి దేవునికి తెలీదా? అన్నీ తెలుసు. నువ్వే ఏదేదో అనుకుంటున్నావు. ఆయన ఇప్పుడు క్లారిటీగా ఉన్నాడు. నువ్వే క్లారిటీగా లేవు. ఆయన టైం దగ్గర పడుతుంది. అసలు నువ్వు ఎందుకు గమనించుకోవట్లా? ప్రతి రాత్రి నీ ఇంటికి వస్తున్నాడు. ప్రతి రాత్రి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడండి. ఆయన వస్తున్నాడు. గమనించుకోలేకపోతున్నావు అంతే. ఆయనకి మనం తప్ప ఎవరు లేవండి. ఎందుకు అంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మనం తప్ప ఎవరు లేరు ఆయనకి. మనం అంటాం కదా, నువ్వు తప్ప ఎవరు లేరు అంటాం. ఆయన అంటున్నాడండి అది. నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అన్నాడు ఆయన. కాబట్టి ఒకటి గమనించండి, నిన్ను వదిలిపెట్టుకోవడం ఆయన వల్ల కాదు.
నిన్నెప్పుడు వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ఎవరినో తీసుకొచ్చి నీ స్థానంలో పెట్టాలనుకున్నాడు. నీ స్థానాన్ని ఎవరో భర్తీ చేయలేకపోతున్నారు. నీ స్థానం అట్లాగే ఉంది. నీ స్థానం అట్లాగే ఉంటుంది. ఆయనకు దూరంగా వద్దు, విడిచి వెళ్ళొద్దు అసలుగా. మనకు ఆయన తప్ప ఎవరు లేరండి. కాబట్టి ధైర్యంగా అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. మనకు ఆయన తప్ప ఎవరు లేరండి. ఎవరు అర్థం చేసుకోరు కూడా. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడటానికి వచ్చాం, శ్రమ పడటానికి వచ్చాం. మనమే శ్రమ పడాలి, మనమే కష్టపడాలి, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందరూ వేరు, మనం వేరండి. కష్టమైనా పర్లేదు. నీ శ్రమ తెలుసు, నీ కష్టం తెలుసు, నీ ఓపిక తెలుసు, నీ కోపం తెలుసు, నీ ఓపిక లేకపోవడం తెలుసు. ఎఫ్రాయిముతో అంటాడు, ఎఫ్రాయిము నువ్వు నా మాట వినట్లేదయ్యా. నేను చెప్తున్నా కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు. నాకు వేరుగా ఉంటున్నావు, నాకు వేరుగా ఉంటున్నావు. అందుకే నేను నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నా ఎఫ్రాయిము అని అన్నాడు. ఎఫ్రాయిం ఏడుస్తూ బాధపడుతుంటే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే అదేంటో అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ వచ్చాడంట వెనక్కి తిరిగి వచ్చేసి, ఎఫ్రాయిము నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాలే కానీ నిన్ను వద్దులే అనుకున్నాను, అందరిలాగా ఉంటున్నావుగా, వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానులే కానీ మొదట్లో నువ్వు చేసిన ప్రార్థన చూసావా? నువ్వు వచ్చి 2 మాటలు మాట్లాడుతుంటే ఏం అడగాలో తెలియక నువ్వు ఉంటే చాలయ్యా అని అన్నావు చూసావా? నువ్వు చేసిన చిన్న చిన్న ప్రార్థన, స్తోత్రం, ఆ ప్రార్థన, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే నేను వెళ్ళలేకపోతున్నాను ఎఫ్రాయిము అని అన్నాడండి. మనం చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోలేటండి. మన చిన్న పిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉండదో, మనం వీడియోలు తీసుకుని పదే గుర్తు చేసుకోవడానికి చూసుకుంటుంటాం అప్పుడప్పుడు. కానీ దేవుడు ప్రతిరోజు ఆ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటాడండి. మన టెక్నాలజీలోనే ఫోన్ ద్వారా చూసి వీడియో చూస్తుంటే, ఆయన టెక్నాలజీలో ఆయన వేలో చూస్తే నాకు తెలిసి ఆకాశంలో సినిమా వేసుకొని చూస్తున్నట్టుంటది. అంత ప్రేమ ఉండే, పిచ్చి ప్రేమ ఉండే. లోపలికి లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఆయన ప్రేమ దగ్గర ఏముండదు, నువ్వు నేనే కనపడతాం. ఆయన ప్రేమ గొప్పదిగా చూపెడతాడు.
ఎంతో గొప్పది. ఆకాశం కంటే, భూమి కంటే, అన్నిటికంటే గొప్పదే ప్రేమ, ఆయన ప్రేమ. కానీ ఆ ప్రేమ నాకు తెలిసి పిచ్చి ప్రేమ అండి. పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? ఆకాశం కంటే గొప్పది ప్రేమ, అన్నిటికంటే గొప్పది ప్రేమ అని ఉంటది. మరి ఆ ప్రేమ లోపలికి లోతులో పోసి చూస్తే పనికిరాని మనల్ని ఉంటామండి ఆడ. పనికిరాని మనం ఉంటాం. నిజం చెప్తే అది నాకు మనం అసలు ఆ ప్రేమ కాదు అది. అది చెప్పలేము. అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ, ఆ ప్రేమ అనేది మన మీద చూపించడం మనం అర్హులం కాదు. అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే మనం కార్యం జరగట్లేదని బాధపడతాం. కార్యం జరగట్లేదని నొచ్చుకుంటాం. ప్రార్థన చేస్తాను వినట్లేదేమో అనుకుంటాం. మనం ఆయన పిల్లలం అండి. మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? అందరికి చేసుకుంటారా అని, అందరికి చేయని. నీకు కొద్ది ప్యాకేజ్ గొప్పగా ఉంటుంది. నీకు ప్యాకేజీ కావాలా, హోదా కావాలా? గమనించు నువ్వే. కొద్ది గొప్ప మనది వేరండి. అందరికి చేసుకుంటారా అని, ఎంతమంది చేసుకుంటారా అని. నేను మూలన ఉంటాను. నాకు నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చెయ్యి. అవును, మరి రేపొద్దునే సమస్య ఉంది, రేపొద్దునే ఏదో కూడా చెయ్యమను. అవమానమే రాని, రేపు నష్టమే రాని, రేపు నిందే రాని. ఒక మూలన ఉంటాను, నువ్వు వాళ్ళందరికీ చేసుకునిరా. నేను వాళ్ళకి అయిపోయాక చేయను, వాళ్ళకి అన్నీ చేశాకే నాకు చేయను. ఆయన చేస్తాడండి. ఆయన చేస్తాడు. ఆయనకు టైం ఉంది. అపోదిగా నవ్వుతాడు కదా, ఏం చేసిందని ఎత్తను అని అడిగితే ఏంటి? నువ్వు శ్రమపడబ్బా, నువ్వు కష్టపడు, దాని తగినంత దేవుడు చెల్లిస్తాడు. వడ్డీ లెక్కలేసిస్తాడు నీకు. కరెక్ట్గా నేనేమంటానంటే, ఆయన సంకల్పాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పటికి కూడా నేను కొన్ని చెప్పుకోలేని పరిస్థితి నాకు. ఆయన సంకల్పాన్ని తక్కువ అంచనా వేశాను నేను. ఈరోజు కూడా ఆ బాధ నేను అనుభవించగలను. నేను అనుభవించి చెప్తున్నాను. బైబిల్లో భక్తులు ఎంతోమంది అనుభవంతోనే చెప్పారు వాళ్ళ నష్టాలు, వాళ్ళ యొక్క ఆనందాలు. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను ఆయన సంకల్పాన్ని తక్కువ అంచనా వేశాను. ఈరోజు ఆ సంకల్పంలో నేను గొప్పగా ఉన్నాను. కానీ ఒక్కసారి రోడ్డు తప్పిన తర్వాత మళ్ళీ ఆ రోడ్లోకి వస్తాం. అంటే రోడ్డు తప్పడం అంటే ఏదో తప్పులు చేసేది, ఏదో దేవునికి ఇది కాదు. సంకల్పాన్ని, ఆలోచనలు కూడా తక్కువ అంచనా వేయద్దు. మనం ఎంత, మన జీవితం ఎంత. నేను అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన ఇచ్చిన కృప, అర్హతలేని నన్ను ఉన్నతమైన స్థలంలో మీద నిలబెడుతున్నాడు. నువ్వు నేను అందరం ఒకటే దేవుని దగ్గర. నీకు తెలియదు నీ గురించి ఏంటో. నీకంటే అపవాదికి బాగా తెలుసు. అందుకని నేను ప్రార్థన చేయనీయడు. నీకంటే అపవాదికి బాగా తెలుసు నీ గురించి. ఎందుకంటే నీకు ఏ దెబ్బ తగలనీయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎంత నష్టమైనా ఏదో రకంగా నీకు తోడు ఉంటున్నాడు. అది అడిగి తెలుస్తుంది. అందుకని నిన్ను ప్రార్థన చేయనివాడు. అందుకని దేవుళ్ళు సరిగా ఉన్న ఇట్లా నిన్ను ఏదో రకంగా కృంగదీయాలని చూస్తున్నాడు. నా సహోదరి, మాటిను. అందరు వేరు, నువ్వు వేరు దేవునికి. కొద్ది కాలం, ఎంతో టైం లేదు. ఆయన రావటం కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీకు చేసే నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను గొప్ప చేసే తీసుకెళ్తాడు ఆయన రాకడలో. కాబట్టి నువ్వు గమనించుకో. ఎప్పుడైతే ఆ గుంట నుండి తవ్వబడ్డామో అది గుర్తు తెచ్చుకో, ఆలోచించుకో. నీకు అంటే దానికి అర్థం ఏంటంటే, ఒకనొకప్పుడు నీ జీవితంలో చేసిన మేలు ఏంటో ఒకసారి తలంచుకో. ఎన్ని చేశాడో ఒకసారి ఆలోచించు. ఒకవేళ చేయలేదా, నువ్వు బ్రతుకుంటమే అది గొప్ప కార్యం. ఒక్కసారి ఆలోచించుకో, ముందుకెళ్ళు. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడుగా. ఏం పిలిచాడండి అని అంటే, నువ్వు ఉన్న స్థితి ఉంది చూసావా, నువ్వు పడుతున్న శ్రమ చూసావా,
దాంట్లోకి నిన్ను పిలిచాడు. ఇందులో నువ్వు నమ్మకంగా ఉండు. విశాల స్థలానికి తీసుకుని వెళ్ళే బాధ్యత అయింది. నీకోసం గగనం నుండి ఒక హస్తం వస్తుంది, గాయపడ్డ హస్తం వస్తుంది. నీకదే నమ్మకం, నీ నిరీక్షణ అదే. ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన వస్తాడు, ఆయన చెయ్యి నీ దగ్గరకు వస్తుంది, ఆయన గాయపడ్డ హస్తం నిన్ను పట్టుకొని పైకి లేపుతుంది, నిన్ను విశాల స్థలంలో ఎక్కలేని కొండకు ఒకేసారి ఎక్కిస్తుంది. ఆయన నువ్వు ఇరుకులో ఉన్న నిన్ను తీసుకొచ్చి విశాల స్థలం మీద నిలబెట్టడం కాదు, సరాసరి తీసుకెళ్లి కొండ పైన నిలబెడతాడు, ప్రపంచానికి కనబడేలా చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండి దేవుని మీద అనుకో. ఈ ఎర్ర సముద్రం మోషే నిమిత్తమే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మేము ఐగుప్తులో ఉన్న అక్కడ సమాధులు లేవా, ఇక్కడ తీసుకొచ్చావు అని అన్నారు. కానీ మోషే వెళ్ళి మోకాళ్ళు వేసి, ప్రభువా శత్రువులు వస్తున్నారయ్యా, ముందు చూస్తే సముద్రం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అంటే ప్రభు అన్నారు, ఇదిగో మోషే నాకు ఎందుకు మొర పెడుతున్నావు, వెళ్ళి ఆ సముద్రాన్ని చీల్చేయని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మోషే మోకాళ్ళు లేకపోతే దేవుడు మాట్లాడేవాడు కాదు కదా. మోషే మోకాళ్ళు వేశాడు కాబట్టి దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి దాన్ని చీల్చేయని. అంటే నాకెందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు అన్నా కానీ సమాధానం వస్తుంది కదా. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన కొరకు దిగి రావాలి, మన కొరకు సమస్యను చేల్చాలి, మన కొరకే అద్భుతం చేయాలి. మన కొరకు ఏ వ్యక్తి అయితే దేవుడికి ప్రత్యేకమో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆ వ్యక్తిని వాడుకోవాలి, ఆ వ్యక్తిని పట్లే దేవుడు కార్యం చేయాలి. నేను ఎవరి కోసం దిగి వస్తాను అని అంటే, పలానా వ్యక్తి కోసం నేను దిగి వస్తానని చెప్పటం వేరు, నేను వీళ్ళందరి కోసం దిగి వచ్చాను అనటం వేరు. అందరిలో ఒకటే కాదు కదా, మనం అందరిలో ఒకరం కాదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అందరిలో ఒకరం కాదు, అందరిలో ప్రత్యేకమైన వ్యక్తులం. ఆమేన్. అందరిలో ప్రత్యేకించబడిన వ్యక్తులు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇది వింటున్న ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, ఏదో అనాలోచనంగా నువ్వు ఈ కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొనట్లేదు. ఇలాంటి ప్రార్థన ధూపం వేసి ఈ గ్రూప్ని ఏర్పాటు చేయడానికి కారణం, నువ్వు నిరంతరం మండాలని, నిరంతరం దేవునిలో ఫలించాలని అదే కోరుకుంటున్నాడు ఆయన. అయితే నేను అనేది ఏంటంటే, మన జీవితంలో మనం కోరుకున్నాం, ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేద్దాం, ఎన్నో చేసేద్దాం, కానీ దానికి తగిన ఏమీ లేకపోవడం, మన జీవితంలో సరిగ్గా దేన్ని చూడకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఒక మాట అంటారు, మీరు మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని చేపను అడిగితే పావునిస్తారా, రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా అని అడిగాడు. లేదండి, మేము అలా ఎందుకు ఇస్తాం. అరే మీరు చెడ్డోళ్ళు అయి ఉండి మీ పిల్లలకు మంచి ఇస్తారు, కానీ నాకు ప్రార్థన చేస్తూ అడిగే ప్రతి ఒక్కరిని నా కొరకే నన్ను అంటి పెట్టుకుని శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, అది ఏదైనా నాతో ఆనుకున్న వారికి నిత్యం ఇంకెక్కువ చేస్తాను అంటున్నాడు. ఆయన ఎందుకు వదిలిపెడతాడు అసలుగా? ఆయన వదిలిపెట్టిన దేవుడు కదా, నిరంతరం కాపాడే దేవుడు కదా, ఆయన కటాక్షం మన మీద ఉంది కదా. ఆయన ఎన్నడూ విడిచిపోవటం అసాధ్యం. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనేది ఒక విషయం చదువుకుందాం. 51 యెషయా 51 2వ వచనం నేను చదువుతాను. యెషయా 51 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
పైన ఒక మాట ఉంటుంది, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి, మీరు ఏ గుండ నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, పైన అన్ని జరిగిన తర్వాతే ఆశీర్వదించాడట. పైన జరగక ముందు కింద ఆశీర్వాదం రావట్లేదు. నేనేమంటా అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, ఒక వ్యక్తిని దీవించాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇరుకులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది ఏమంటారంటే, ఇరుకులో ఉన్నావు కదా, ఇప్పుడు ఇరుకులో ఉన్నావు కదా, ఏమంటావు అంటే, ప్రభువా కొంచెం విడిపించాయా. కొంచెం మ్యాక్సిమం ప్రతి ఒక్క వ్యక్తి అంటారు, నాకు విశాలత కావాలి, నాకు విశాలత కావాలి, ప్రభువా విడిపించు ప్రభువా అని అడుగుతాం. నేనంటాను, విశాలతను కోరుకోవడానికి అలా కోరుకుని వచ్చిన వ్యక్తులు కాదు కదా, ఇరుకులో ఉండాలని వచ్చాం. ఇరుకైనా పర్లేదు, ముందుకు వెళ్తావు, నువ్వు నడిపిస్తే అని వచ్చినాం. ఒకవేళ సరిగ్గా లేని ఏది లేదు, రాలేకపోతున్నాం, ఇరుక్కుపోయాం, పరిస్థితి అంతా ఆ ఇరుకులో ఉండి తట్టుకోలేకపోతున్నాం, వెనక్కి తిరిగి చూసేవాళ్ళం కాదు కదా. ఆ ఇరుకులోనైనా ఆ ఇబ్బందుల్లోనైనా మనం ఉండాలని వచ్చాం కదా. కానీ ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఇరుకులో ఉన్నావు అనే సంగతి దేవునికి తెలియదైతే కాదు, ఆయనకు తెలుసు. అయితే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసులే కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇరుకులో ఉన్నావు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఒక్కసారి మోకరించి 2 చేతులు పైకి ఎత్తగలిగి, ప్రభా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, అసలు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నువ్వు నా తండ్రివి కదా, నేను నిన్ను విడవను, విడిచిపెట్టను, వదలను, అనుక్షణం ఉంటానని వాగ్దానం చేసింది నువ్వు, నేను కాదు. నీకు దూరమైన మాట వాస్తవమే, నీతో సరిగ్గా ఉండట్లేదు వాస్తవమే, ఏదో ఉంటున్నానంటే ఉంటున్నానే తప్ప సరిగ్గా నేను తృప్తిపరచలేకపోతున్నానయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు లేదు నాన్న, తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని నువ్వు చెప్తే, నిన్ను ఇరుకుగా చేసే ప్రతి ఒక్కటిని నీ ద్వారానే దేవుడు విడిపిస్తాడు. నీ ఇరుకులన్నీ, నీ ఇబ్బందులన్నీ దేవుడు నీ ద్వారానే, నీ చేతి ద్వారానే దేవుడు విడిపిస్తాడు, నీ మాట ద్వారానే విడిపిస్తాడు. మోషేతో అదే అంటున్నాడుగా, ఇల్లు నీ చేతిలో ఉన్న కర్ర పెట్టుకుంటూ చీల్చేయి అని అంటున్నాడు. నేను నిన్న అదే అంటున్నాను, సమస్య నీ దగ్గరే ఉంది, సమాధానం నీ దగ్గరే ఉంది. ఈజీగా చెప్పాలి అంటే, జక్కయ్య యేసయ్యను చూడాలని కోరుకున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏంటి, తనలో ఒక లోపం ఉంది. ఏంటి, హైట్ తక్కువ. ఇప్పుడు ఏదైనా సమస్య అయితే, ఇంకేదైనా ఇబ్బంది అయితే ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు సమస్య లోపం ఏంటి, తనలోనే ఉంది. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే, మనం ప్రార్థన చేయగలం, అన్నీ బాగానే ఉంటాయి, అందరికి బాగా జరుగుతాయి, నీకు జరగవు. అందరు బాగానే మేలు పొందుతారు, నీకు పొందవు. నువ్వు అందుకనే ఎన్నుకోబడ్డావు అబ్బా, నువ్వు శ్రమ పడటానికి ఎన్నుకోబడ్డావు. ఆమేన్. నువ్వు శ్రమ పడటానికి, ఇది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నీతో స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు శ్రమ పడటానికే ఎన్నుకొనబడ్డావు. మరి ఏంటి, నువ్వు ప్రత్యేకం దేవునికి. శ్రమపడువారు దేవుని కుమారులు కుమార్తెలు. ఇప్పుడు చూడు, జక్కయ్య ఉన్నాడు, ఇప్పుడు ఆయనలోనే లోపం ఉంది. ఇప్పుడు ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ లోపం ఉంది. ఏంటి లోపం, హైట్ తక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనే యేసుని చూడాలి. ఇప్పుడు ఒక ఆలోచనలో ఉన్నాడు, ఇప్పుడు సమస్య తనలోనే ఉంది. మరి దాని పరిష్కారం ఏంటి, ఆయనలో సమస్య ఉంది, మరి ఇప్పుడు సమాధానం ఏంటి. నేను అంటాను, తన సమస్యకి, తన లోపానికి, తన యొక్క బాధకి, తన లోపానికి పరిష్కారం పక్కనే ఉంది, మేడి చెట్టు ఎక్కడమే. అదే పరిష్కారం. లోపం నీలో ఉంది, కానీ నీకు పక్కన పరిష్కారం ఉంటుందని నమ్మాలి. ఉంటుంది, అది అంతే. దేవుడు మేలు పక్కన కీడు పెట్టినట్టు కీడు పక్కన మేలు పెట్టాడు.
పెట్టేశాడట. దాన్ని వెతికే పని మందే. ఇప్పుడు హాగర్ చూడండి, హాగర్ని పిల్లవాడిని ఎత్తుకుని వెళ్తే వాటర్ లేవు, వాటర్ లేవు ఇప్పుడు అక్కడ ఏముంది? సమృద్ధి లేదు, నీళ్ళు లేవు, దాహం. ఇప్పుడు దాహం వేస్తా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. నేను అంటాను సరిగ్గా వెతకాలి అంటాను, అక్కడే ఉంది, ఆ నీటి కొలనాడే ఉంది. ఈ వెతుకుటలో మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు నేను అదే అంటాను, లోపం జక్కయ్యలో ఉంది, కానీ తను ఏం చేశాడు? పక్కనే ఉన్న పరిష్కారమైన చెట్టుని పైకెక్కాడు. ఎక్కితే ఏమైంది? ఏసై వస్తాడు అని చూసాడు, రాని వచ్చాడు. అయితే జక్కయ్య ఒకటే అనుకున్నాడు కదా, నేను ఏసైని చూడాలని. రాని వచ్చాడు, ఏసైని చూశాడు. ఏసైని ఎప్పుడైతే చూశాడో జక్కయ్య ఏసైని చూశాడు, ఏసై జక్కయ్యని చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్యని చూశాడో జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నా, వచ్చాయి అని అన్నాడు. నేను అంటాను అదే అండి, నువ్వు ఎప్పుడు చూసినా నీ పరిష్కారం వైపు నువ్వు చూడవు. నీ సమస్యను చూసి ఏంటి బాధ, ఈ కష్టం చేస్తున్నావులే, ప్రార్థన చేయట్లేదు అనట్లేదు, చేసినా కానీ నేనంట నువ్వు శ్రమ పడటానికి ఎన్నుకోబడ్డావు. నువ్వు శ్రమ పడటానికే ఎన్నుకోబడిన వ్యక్తివి. మనం బాగా గమనించాల్సిన విషయం అదే. కొన్ని లక్షల మంది నడిపించుకుంటూ వస్తున్న మోషే తను శ్రమ పడటానికే ఎన్నుకోబడ్డాడు. వెనక చూస్తే శత్రువులు వస్తున్నారు, మాటతో చెప్పి అందరిని బయటికి తీసుకొచ్చాడు, అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చాడు. ముందు చూస్తే సముద్రం, మళ్ళీ శత్రువులు చంపడానికి వస్తున్నారు. ఇప్పుడు శ్రమలో ఉన్నాడు. ఏందయ్యా నాకు ఈ గోల, ఏంది నాకు ఈ గోల? మళ్ళీ 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 వాడొత్తనే ఉన్నాడు. నేను ఒకే మాట చెప్తున్నా, విను, శ్రద్ధగా విను. నువ్వు శ్రమ పడటానికే ఎన్నుకోబడిన వ్యక్తివి. నువ్వు ప్రార్థన చేయటానికి ఎన్నుకోబడిన వ్యక్తివి. నువ్వు దేవుని కోసమే పుట్టబడిన వ్యక్తివి. అయితే ఇప్పటి వరకు నువ్వు నిన్ను ఏలుబడి చేస్తున్న శత్రువులందరూ దేవునికి తెలుసు. నిన్ను బాధిస్తూ నిన్ను ఏడిపిస్తున్న శత్రువులందరూ తెలుసు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో, కొద్దిగా వెయిట్ చేయి, కొద్దిగా శ్రమ పడు. ఇప్పుడు పడుతున్నావు కదా, పర్లేదు, ఇంకొంచెం పడు, ఇంకొంచెం కష్టపడు. అయితే ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఇప్పటి వరకు నిన్ను చిత్రహింసలు పెడుతూ, బాధ పెడుతూ, ఇబ్బంది పెట్టిన శత్రువుని మళ్ళీ నీకు కనబడకుండా నా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, కృప కలుగును గాక. మళ్ళీ ఆ శత్రువుని కనపడడో. కొద్దిగా తట్టుకో. ఇప్పుడు వరకు తట్టుకున్నావుగా, ఇంకొంచెం తట్టుకో. మొత్తం సెట్ అయిపోతాయి. ఇక నువ్వు తర్వాత ఎట్లా ఉంటుందంటే ఫ్రీ అవుతావు. అది ఆలోచనలోనా, అవి తలంపుల్లోనా, అది ఇంటి వ్యక్తుల, బయట వ్యక్తుల, అది నీలోనేనా? అన్నీ ఉంటాయి. అది ఏదైనా సరే తట్టుకో. నువ్వు తట్టుకోవాలి. నువ్వే వేరు దేవునికి, నువ్వు ప్రత్యేకం ఆయనకి. నీ ఫోన్లో ఇంచుమించు ఒక 100 నెంబర్లు, 200 నెంబర్లు, ఒక 1000 నెంబర్లు ఉన్నాయి అనుకో. ఆ 1000 నెంబర్లు నీకు గుర్తుంటాయా? గుర్తుండవు కదా. కానీ నీ పర్సనల్, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మీ నాన్న, మీ అమ్మ, వాళ్ళ నెంబర్లు మీకు మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. 1000 నెంబర్లు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీ పర్సనల్ కాబట్టి వాళ్ళ నెంబర్లు మాత్రం మీ మైండ్లో ఉంటాయి. నేను అదే అంటున్నాను, దేవుడనే ఫోన్లో, ఆయనకనే ఫోన్లో ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ ఉన్నారు, కానీ దేవుని మనసులో, దేవుని మైండ్లో నువ్వే ఉన్నావు. ఇది నీతోనే మాట్లాడేది. ఆ స్పర్శ నిన్ను తాకుతా ఉంది, ఆ దేవుని హస్తం నిన్ను తాకుతా ఉంది, ఆయన వస్త్రపు చెంగు నిన్ను కప్పుతా ఉంది, ఆయన బలం నిన్ను ఆవరిస్తా ఉంది. నీకు అనిపిస్తే చాలు దేవుడు నీతో ఉన్నాడు. ఆ స్పర్శ నిన్ను తాకుతుంటే చాలు దేవుడు నీతోనే ఉంటాడు.
నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, నీ పక్కన ఒక సీట్ ఉంటుంది ఆయనకి. నీ పక్కన ఒక సీట్ ఉంటుంది ఆయనకి. నువ్వు నడిచి వెళ్తుంటే నీ పక్కనే నడుస్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు చూసావా, నువ్వు జాగ్రత్తగా గమనించు. అదే మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తులముగా ఉండాలంటారు పౌలు గారు. నువ్వు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తివైతే నీకు ఆ స్పర్శ నీకు తెలుస్తుంది. నువ్వు పడుకున్నప్పుడు నీ తల మీద చేయి పెట్టి ఉంటాడు. నువ్వు కూర్చున్నప్పుడు నీ పక్కన నీ వైపే చూస్తాడు, నీతోనే ఉంటాడు. నువ్వు ఏడిస్తే తట్టుకోలేడు. అందుకే నేను ఒక పాటలో ఒక మాట రాసుకున్నానండి. ఏంటంటే అది క్షణమైన నన్ను నీవు విడువాలేదు, ఏ క్షణమైన నన్ను నీవు మరువాలేదు, నేనేడిస్తే తట్టుకోలేవయ్యా, నేం బాధపడితే భరించలేవయ్యా. అది అంటే మనం ఏడిస్తే ఆయన తట్టుకోలేడండి, మనం బాధపడితే ఆయన భరించలేడు. నీకు విషయం తెలుసా, నిన్ను ఎవరన్నా బాధ పెట్టి నిన్ను ఇది చేస్తే చంపేస్తాడు కూడా వాళ్ళని. మళ్ళీ నువ్వు బాధపడతావేమో అని తెలిసి ఏం చేయట్లా దేవుడు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడండి. నీకెవరైనా హాని చేసినా, నిన్నెవరైనా తిట్టినా కానీ ఆయన తట్టుకోలేడు, అలా చంపేస్తాడు కూడా. మళ్ళీ చంపేస్తే నువ్వే ఆడ బాధపడతావని ఆయన ఆగుతున్నాడు. ఆల్రెడీ వాళ్ళు నిన్ను అనేవాళ్ళందరూ నష్టాన్ని చూస్తున్నారు తెలుసా. ఎంత ప్రేమించే వాళ్ళని మనం, ఎంత ప్రేమ ఎవరు ప్రేమించరు కదండి. ఎవరు ప్రేమించలేరు, ఎవరి వల్ల కాదు కూడా. నేను అదే అడుగుతున్నాను, గమనించుకో ఒకసారి. నువ్వు ఏ బండ నుండి తీయబడ్డావో